హలో అండి అందరికీ. రీసెంట్గా పాకిస్తాన్కి సంబంధించిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో అమెరికాకి సంబంధించిన అతిపెద్ద విమానం C-17 అయితే ల్యాండ్ కావడం అయితే జరిగింది. అయితే ఈ C-17 ల్యాండ్ కావడం మీద కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా అమెరికాకి సంబంధించిన F-16 యుద్ధ విమానాలను కూల్చినాం. పూర్తి స్థాయిలో వాళ్ళ హ్యాంగర్లో ఉన్న యుద్ధ విమానాలని, అలాగే గాలిలో ఉన్న యుద్ధ విమానాలని కూడా మన S-400 సహాయంతో ఇక్కడ కూల్చేసినాం అనమాట. ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన F-16 యుద్ధ విమానాలు. అయితే ఈ విషయాన్ని మన భారతదేశానికి సంబంధించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారు కూడా బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. అయితే ఇలా చెప్పడం అనేది అమెరికా F-16 తయారు చేసే లాక్హీడ్ మార్టిన్ వాళ్ళందరికీ కూడా తీవ్రస్థాయి నష్టాన్ని కలిగించింది. ఎందుకంటే మనం ఒకవేళ నిజంగానే F-16ని కూల్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యాపారానికి నష్టం జరుగుతుంది. F-16ని ఎవరు కొనరు, వాళ్ళకి ఇబ్బంది జరిగింది. కాబట్టి ఆ నష్టం జరగలేదు అని చెప్పేసి ఈ యొక్క పెద్ద విమానంలో, అమెరికాకి సంబంధించిన పెద్ద విమానంలో ఏమైనా F-16 యుద్ధ విమానాలని మళ్ళీ పాకిస్తాన్కి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒకసారి యుద్ధ విమానం కూలింది అంటే వాళ్ళ కంపెనీలకి తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుంది. అయితే ఆ నష్టాన్ని తప్పించుకునేందుకు ఇంకా మా F-16 చాలా బలంగా ఉంది, ఇండియా ఒక్క F-16 యుద్ధ విమానాన్ని కూడా కూల్చలేదు అని చెప్పడం కోసం ఏమైనా యుద్ధ విమానాలు నూర్ ఖాన్ ఎయిర్ బేస్కి సరఫరా చేశారా, F-16 యుద్ధ విమానాలు నూర్ ఖాన్ ఎయిర్ బేస్కి సరఫరా చేశారా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ దీని మీద మన అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా సమాచారం ఇస్తారో మనకైతే చూడాలి. ఏదేమైనా కానీ సర్వత్రా అయితే అమెరికాకి సంబంధించిన C-17 యుద్ధ విమానం ఇక్కడ ల్యాండ్ కావటం, అదే నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో ల్యాండ్ కావటం అనేది అందరికీ కూడా కొన్ని డౌట్లను అయితే లేవనెత్తుందనమాట. ఏమన్నా యుద్ధ విమానాలు పాకిస్తాన్కి ఇచ్చారా, మాకేమీ నష్టం జరగలేదని చెప్పుకోవడం కోసం అన్న చర్చ అయితే నడుస్తుందన్నమాట. ఈ న్యూస్ని మన నేషనల్ మీడియా రిపబ్లిక్ ఛానల్ అయితే కవర్ చేయడమే జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.